डीएससी का है। డిఎస్సి 2008 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి 100 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు మాకు ఉద్యోగ ఆర్డర్లు ఇవ్వకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డు మీద పడ్డాం. మాకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి బయట సమాజంలో ఇంట్లో కుటుంబానికి చెప్పుకొని మురువాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా యొక్క సమస్యను త్వరగా తేల్చాలి. గతంలో అదే విధంగా చేశారు. ఏ రోజు మేము ప్రజాభవన్కి వచ్చినా కూడా ఇదిగో అయిపోతుంది అదిగా అయిపోతుందని చెప్పేసి మాటలు చెప్తున్నాను, కానీ ఇప్పటి వరకు మా సమస్యను ఏం మాత్రం పరిష్కరించకుండా మమ్మల్ని ప్రభుత్వం కాలయాపన చేసే ధోరణిలో అవలంబిస్తుంది. దయచేసి ఇప్పటికైనా మా సమస్యను సత్వరమే పరిష్కరించి మాకు త్వరగా న్యాయం చేసి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మేము డిఎస్సి 2008లో నష్టపోయిన అభ్యర్థులం. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తాం ఇదిగో ఇస్తాం తాత్సారం చేసినాక తర్వాతకి ప్రజాప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ లోనే మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాతకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ జరిగి 100 రోజులు గడిచినా కానీ మాకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంటి దగ్గర బయట ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారని అందరు చెప్పడం కానీ మా ప్రజాప్రభుత్వం మేము అవహేళనకు గురవుతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 3 నెలలుగా మాకు జీతాలు లేక చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డుల మీద పడ్డాం. మేము ప్రతిసారి ప్రజాభవన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు మాకు వారంలో ఇస్తాం 2 వారాల్లో ఇస్తామని చెప్తారు, మాట తప్పుతూనే ఉంటారు. దయచేసి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరాలనే మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ.